జూలై 5 నుంచి 11వ తేదీ వరకు ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకునే ముందు ఈ వారం అంటే 5వ తారీఖు ఆదివారం నుంచి 11వ తారీఖు శనివారం వరకు కూడా గ్రహచారం అంటే ప్రస్తుతం గోచారంలో ఉన్న గ్రహచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే కనుక మనకి ఈ వారం అంతా కూడా కుజుడు వృషభ రాశిలో ఉండటం అనేది జరుగుతుంది. అలాగే రవి కూడా మిథున రాశిలోనే ఉండటం అనేది, ఇక శని రాహువులు కూడా కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని సంచరించడం అనేది ఉంటుంది. ఇక ఈ వారంలో ముఖ్యమైన మార్పులుగా చెప్పాల్సి వస్తే కనుక ప్రస్తుతం గురు శుక్రులు ఇద్దరూ కూడా కలిసి కర్కాటక రాశిలో ఉన్నారు. అయితే ఆదివారం నుంచి అంటే 5వ తేదీ నుంచి శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే ఇదే రోజు నుంచి బుధుడు కూడా వక్రించి కర్కాటకం నుంచి వెనక రాశి అయిన మిథునంలోకి చేరబోతున్నాడు. అంటే బుధుడు వెనక్కి వెళ్తే శుక్రుడు ముందుకు రావటం అనేది ఈ వారంలో ఉన్న ప్రధాన విశేషం. దీనివల్ల మనకి ఏం ఫలితాలు వస్తాయంటే కనుక జూన్లో కురవాల్సిన వర్షం తగినంత కురవపోవటం అనేది జరుగుతుంది. ఎక్కువగా ఏదైతే మనకి వర్షాలు పడాలో ఆ వర్షాల్లో అభావ పరిస్థితులు ఏర్పడే వైనం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే శుక్రకేతువుల కలయిక వల్ల స్త్రీల పరంగా మరింత సమస్యలు పెరగటం కానీ, స్త్రీల వల్ల ఆకస్మిక నష్టాలు కానీ, స్త్రీలు తీసుకునే నిర్ణయాల వల్ల ఏదైనా సరే జరగరాని పరిస్థితులు కానీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కనుక ఈ వారం అంతా కూడా ఎవరైనా సరే ముఖ్యంగా స్త్రీల మీద ఆధారపడి ఉన్న వాళ్ళు, స్త్రీల నాయకత్వంలో వెళ్తున్న వాళ్ళు ఎంతైనా సరే ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవడం అనేది ఈ వారం చెప్పదగిన విశేషం. అయితే ఈ వారం అంతా కూడా సామూహికంగా ఆలోచించినట్టయితే కనుక అంటే రాశుల ప్రకారం కాకుండా సాధారణంగా సామాజికంగా మనం ఏదైనా సరే మేలు చేయాలి అనుకుంటే కనుక ఈ వారం అంతా కూడా మనం లక్ష్మీ గణపతికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల కరువు కాటకాల నుంచి రక్షించబడటం, ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి బయటపడటం ఇత్యాది అనుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కనుక చేతనైనంత వరకు కూడా లక్ష్మీ గణపతి హోమాలు కానీ, లక్ష్మీ గణపతి పూజలు కానీ నిర్వహించుకోవటం అనేది చెప్పదగిన సూచన. కన్యారాశి వారికి జూలై 5 ఆదివారం నుంచి జూలై 11 శనివారం వరకు ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ప్రస్తుతం ధనాధిపతి భాగ్యాధిపతి శుక్రుడు వ్యయస్థానంలోకి చేరుకోవటం అనేది జరిగింది. అయితే రాశికి అధిపతి బుధుడు తన సక్షేత్రం రాజ్యస్థానానికి చేరుకోవటం అనేది జరిగింది. ఇక గత కొద్ది వారాలుగా కుజుడు భాగ్యస్థానంలో ఉండటం అనేది కూడా జరిగింది. వీటి వల్ల ఏం ఫలితాలు వస్తాయా అంటే కనుక కుజుడు వల్ల సాధారణంగా ఏవైనా సరే తల్లిదండ్రుల మూలకంగా రావాల్సినవి సకాలంలో రాలేకపోవటం, వారసత్వంగా ఉండే విషయాల్లో ఏవైనా సరే తిరకాసులు ఎదురవటం అనేది జరుగుతుంది. అలాగే ఎంత ధనం వచ్చినప్పటికీ కూడా ఖర్చులు కూడా అంతకు ఎక్కువే ఉండటం అనేది కూడా అవుతుంది. మనం ఏదైతే వృత్తి ఉద్యోగాల్లో ఖచ్చితంగా ఒక మంచి మార్పు జరుగుతుందని ఊహిస్తామో ఆ మార్పు జరగదని చెప్పలేము, జరుగుతుందని చెప్పలేము. ఒక హోల్డ్లో ఉంచినట్టుగా ఒక ప్రతిస్తంభన ఆ రకంగా ఉండిపోవటం అనేది అయితే కనుక జరుగుతుంది. అది ఎప్పుడు మన ఒళ్ళో పడుతుందా అని చెప్పి ఆశగా ఎదురు చూడాల్సిన అవసరం అగత్యం అయితే కనుక ఉంటుంది. అయితే ప్రస్తుతం మీతో ఉన్న గ్రహస్థితి బాగానే ఉండటం చేత మొత్తానికైతే కనుక కొద్దిగా ఆలస్యమైనప్పటికీ కూడా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవటం అనేది అయితే కనుక జరుగుతుంది. ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి ఈ వారం యోగ్యదాయకంగానే ఉంటుంది. ఈ వారం అనే కాదు మరికొద్ది నెలలు కూడా ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక ఖచ్చితంగా చేసుకోవచ్చు. ప్రస్తుతం గురుడు వీరికి లాభస్థానంలో ఊర్చ స్థితిలో ఉండటం చేత పెళ్ళిళ్ళు కావాల్సిన వారికి వాటికి సంబంధించిన ప్రయత్నాలు ఖచ్చితంగా మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పటిదాకా ఎవరైనా సరే సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి అవస్థ పడుతున్నట్టయితే కనుక
వాటికి సంబంధించిన వారు కూడా ఎక్కువ శాతం వారి వారి యొక్క లక్ష్యాల్ని చేరుకోగలగటం అనేది కూడా జరుగుతుంది. ఇక కొత్తగా సంతానం కావాలి అనుకునే వారికి మాత్రం ఏదో రకమైన ఇబ్బంది అగచాట్లు అయితే గనక కనిపిస్తున్నాయి. ఎందుకంటే పంచమాధిపతి మరి సప్తమ స్థానంలో కూర్చోటం వల్ల, సప్తమ స్థానం సంతానానికి వ్యతిరేక స్థానం అవటం చేత వీరి యొక్క సంతానం అనే కళలు ఏవైతే ఉంటాయో ఆ కళలు తీర్చుకోవటంలో మాత్రం ఏదో రకమైన ఇబ్బందులు, అసౌకర్యం ఎదుర్కోవటం అనేది అయితే కనిపిస్తుంది. అయితే కన్యారాశి వారికి మిగతా అంటే ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాలు సానుకూలకంగా ఉండటం చేత మంచి ఫలితాలే ఎక్కువగా కనిపిస్తాయి. అవసరానికి అవమానాలు లేకుండా డబ్బు చేతికి అందటం అనేది అయితే కనుక ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి మాత్రం ఒక్కోసారి బదిలీలు ఏర్పడే అవకాశాలు అయితే కనుక ఈ వారం ఉంటాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది మంచిది. మిగతా వారికి అన్ని రకాలుగా ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. అయితే ఈ వారం మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు శివుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా దాని నుంచి బయటకు రావడానికైతే కనుక అవకాశం ఉంటుంది.